ప్రార్థన చేసుకుని ఈ రాత్రికాల సమయంలో ప్రభువు పాద సన్నిధిలో ప్రార్థన మన పరిస్థితులను మార్చేది. దేవుని కృపాసనం యొద్దకు వచ్చాం. మన దేవుడు 1000 మందికి కృప చూపే దేవుడు. పిల్లరా, ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు, ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. నీ ప్రార్థన ద్వారా దేవుడు నీ జీవితంలో బలమైనటువంటి కార్యాలు, నీవు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు నా దేవుడు చేయడానికి సమర్థుడు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యంత కృప కలిగిన మా యేసు రాజా, నీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా మంచి యేసయ్య, ఈ రాత్రికాల సమయంలో విరిగి నలిగిన హృదయముతో, కన్నీటితో, పశ్చాత్తాపముతో వారి యొక్క భవిష్యత్తును గూర్చి వారు అనుభవిస్తూ ఎదుర్కొంటున్న ప్రతి ప్రతికూల పరిస్థితిని బట్టి, శోధనలను బట్టి, ఇరుకు ఇబ్బందులను బట్టి విరిగి నలిగిన హృదయంతో ఎవరైతే నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థిస్తూ ఉన్నారో మా యేసయ్య, ఒక్కసారి నీ కృపతో వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ కటాక్షము వారి మీదకి దిగిరానివ్వండి. నీ బిడ్డలను దర్శించి ఆదరణకర్తవైన పరిశుద్ధాత్మ దేవుడా, నీ బిడ్డల హృదయంలో గొప్ప ఆదరణను, నెమ్మదిని, ధైర్యాన్ని, నిరీక్షణను కలిగించి బలపరచండి. ఈ సమయంలో నీవు వాక్యమై ఉన్న దేవుడవు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, నీ నోటి మాట వలన బ్రతుకును గనుక నీ నోటి మాట నుండి నీ సేవకుని నిలబెట్టుకొని మాతో మాట్లాడమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులరా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఒక క్రైస్తవునిగా మనం బాగుపడడం, మనం రక్షించబడడం మాత్రమే కాకుండా మన భారతదేశ ప్రజలందరూ రక్షించబడాలి, మన గ్రామ ప్రజలందరూ రక్షించబడాలి, సంఘము దీవించబడాలి అనే ఉద్దేశముతో సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు, యాచన చెల్లించడానికి దేవుని దృష్టికి మిగుల విలువైనటువంటి పనిని చేయడానికి దేవాది దేవుడు మనకు కృపను అనుగ్రహించారు. ఈ సమయంలో ప్రియులరా, గత కొన్ని శుక్రవారాల నుండి యేసు చేసిన అద్భుతాలు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. యేసు చేసిన అద్భుతాలు అనే అంశంలో లోక కళ్యాణార్థమై మానవ పాప పరిహారం కొరకు 33.5 సంవత్సరాలు శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీద జీవించిన దినాలలో ఆది పితరులైనటువంటి ఆదాము హవ్వలు అపవాది చేత మోసగించబడి పాపము చేసి దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము ద్వారా మరణము ద్వారా నరకానికి వెళ్ళిపోతున్న మనలను ఆ నరకము నుండి, పాపము నుండి తప్పించి విడిపించుట కొరకు యేసుక్రీస్తు ప్రభులు వారు శరీరధారిగా ఈ భూమి మీద పుట్టి మన కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టి మరణించి 3వ దినాన్న మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన తరువాత మానవులందరూ దేవుడు సిద్ధపరిచిన ఆ గొప్ప రక్షణను పొందుకొని నరకము నుండి, పాపము నుండి తప్పించుకొనుట కొరకు దేవుడు 7 మార్గాలను సిద్ధపరిచినట్టుగా హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పిల్లరా, అపోస్తలుడైన పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా, చాలా వివరంగా ఈ విషయాన్ని హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 2వ అధ్యాయము 3వ వచనంలో ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? దేవుడు మానవులందరి యొక్క క్షేమము కొరకు దేవుడు గొప్ప రక్షణను సిద్ధం చేశారు. ఆ గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల
ఎలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై, ఒకటి బోధ, రెండవది దేవుని చిత్తానుసారముగా, అంటే దేవుని చిత్తములో ఉన్న వారికి ఆ గొప్ప రక్షణను పొందే భాగ్యాన్ని దేవుడు కలిగిస్తున్నాడు. మూడవది సూచక క్రియల ద్వారా ఆ గొప్ప రక్షణను ప్రజలు అనుభవించగలుగుతున్నారు. నాలుగవది మహత్కార్యముల ద్వారా ప్రజలు ఆ గొప్ప రక్షణలోనికి నడిపించబడుతున్నారు. ఐదవది నానా విధములైన అద్భుతముల చేత పిల్లరా దేవుడు సిద్ధపరిచిన ఆ గొప్ప రక్షణలోనికి ప్రజలు నడిపించబడగలుగుతున్నారు. ఆరవది వివిధములైన పరిశుద్ధాత్మ వరముల ద్వారా పిల్లర ఆ గొప్ప రక్షణను ప్రజలు గ్రహించగలుగుతున్నారు. ఏడవది దేవునిని గూర్చిన సాక్ష్యము. దేవుడు మన జీవితాలలో చేసిన సాక్ష్యము, దేవునిని గూర్చిన సాక్ష్యము. దేవునిని గూర్చిన సాక్ష్యము అనగా ఆయన జనన మరణ పునరుద్ధానాలను ప్రకటించుటయే, యేసే దేవుడని ప్రకటించుటయే సాక్ష్యము. యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించుటకు నీ జీవితంలో యేసుక్రీస్తు ద్వారా ఏ మేలు పొందావో, ఏ అద్భుతం పొందావో, ఏ కార్యము జరుగుట ద్వారా నీవు యేసుక్రీస్తులోనికి నడిపించబడ్డావో అది కూడా సాక్ష్యమే. నా ప్రియులరా, ఈ 7 మార్గాల ద్వారా దేవుడు సిద్ధపరిచిన ఆ గొప్ప రక్షణను ప్రపంచంలో ఉన్నటువంటి మానవులు పొందుకుంటున్నారని దేవుని గ్రంథం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీద జీవించిన దినాలలో ఎన్నో అద్భుతాలు చేశారు. చనిపోయిన మృతులను ఆయన తిరిగి లేపారు. గుడ్డి వారికి చూపునిచ్చారు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చారు, మోగవారికి మాట్లాడడానికి శక్తినిచ్చారు, చెవిటి వారికి వినికిడినిచ్చారు. కుష్టి రోగులను ఆయన శుద్ధులుగా చేశారు. భయంకరమైన రోగముల చేత పీడించబడుతున్న వారిని ఆయన స్వస్థపరిచారు. దయ్యముల చేత, దయ్యపు శక్తుల చేత పీడించబడుతున్న వారిని విడిపించి వారి జీవితంలో శాంతి, సమాధానము, నెమ్మదిని కలిగించి ప్రియులారా గొప్ప రక్షణను వారు పొందుకోవడానికి, యేసుక్రీస్తును వారు నమ్మడానికి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభులు వారు వీటన్నిటిని చేసినట్టుగా దేవుని గ్రంథం ద్వారా మనము గ్రహించగలము. యోహాను సువార్త 4వ అధ్యాయము 48వ వచనంలో యేసుక్రీస్తు ప్రభులు వారు స్వయంగా ఆయన చెప్పిన మాట, ఆయనే స్వయంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే, యేసు సూచక క్రియలను, మహత్కార్యములను మీరు చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. నా ప్రియులారా, యేసుక్రీస్తును ప్రజలు నమ్మాలి అని అంటే సూచక్రియలు, మహత్కార్యాలు జరగాలి. సూచక్రియలు, మహత్కార్యాలు చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని సమాజ మందిరపు అధికారితో యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభులు వారు మహిమ కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనను నమ్మిన వారిని ఆయన ఎంత మాత్రము విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియులారా, ఆయన నమ్మిన వారి జీవితంలో బలమైనటువంటి కార్యాలు, గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడని ఈ రాత్రికాల సమయంలో మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభులు వారు చేసిన అద్భుతాలలో మరొక అద్భుతం పుట్టుగుడ్డివానిని స్వస్థపరచుట. పుట్టుగుడ్డివానిని స్వస్థపరచుట. యోహాను సువార్త 9వ అధ్యాయము. యోహాను సువార్త 9వ అధ్యాయము. యోహాను సువార్త 9వ అధ్యాయము. 9వ అధ్యాయంలో మొదటి నుంచి 3 వచనాలు నేను చదువుతున్నాను. యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డి అయిన యొక్క మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా అని అడుగగా, యేసు వీడైనను వీనిని కన్నవారైనను పాపము చేయలేదు, గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను. దేవుడు ఈ వాక్యములో నుండి మనందరితో మాట్లాడును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా,
యేసుక్రీస్తు ప్రభులు వారు చేసిన అద్భుతాలలో ఒక అద్భుతం ఏంటంటే పుట్టుగుడ్డివానిని ఆయన స్వస్థపరచుట. పుట్టుగుడ్డివానిని యేసుక్రీస్తు ప్రభులు వారు స్వస్థపరిచిన సందర్భాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యంలో నుండి మనతో మాట్లాడుతూ ఉండగా మన జీవితాల్లో కూడా కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి అర్థం కానటువంటి అద్భుతమైన కార్యాలు యేసుక్రీస్తు నామములో మనందరి జీవితాలలో జరిగించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి మనము ఆ పుట్టుగుడ్డి వాణిని యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ విధంగా స్వస్థపరిచారో, ఏ విధంగా బాగు చేశారో మనం దేవుని గ్రంథము యొక్క ఆధారముగా నేర్చుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో ఆ విషయాలను మనం నేర్చుకుందాం. ఆయన మార్గమును పోవుచుండగా పుట్టి గ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు ఆయనకు కనబడ్డాడు. ఆయన మార్గమును వెళ్ళిపోతూ ఉండగా పుట్టున్నది మొదలుకొని గ్రుడ్డివాడైన ఒక మనుష్యుడు ఆయనకి కనబడితే ఆయన శిష్యులు యేసుక్రీస్తు ప్రభుల వారితో మాట్లాడుతున్న సందర్భం, ఈ గ్రుడ్డివాడు వీడు పుట్టినది మొదలుకొని గ్రుడ్డివాడిగా పుట్టుటకు కారణం ఏంటి? వీడు పాపం చేశాడా, లేకపోతే వీడిని కన్నవారు పాపం చేశారా? వీడి గుడ్డితనానికి కారణం ఏంటి? వీడి అంధత్వానికి కారణం ఏంటి? వీడిని కన్నవారు పాపం చేశారా, లేకపోతే వీడు చేసుకున్న పాపమా, లేకపోతే వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా? వీడి గుడ్డితనానికి కారణం ఏంటి అని యేసుక్రీస్తు ప్రభులు వారిని అడిగినప్పుడు ప్రియులారా, ఆయన చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. నా ప్రియులరా, ఆ వ్యక్తి గుడ్డివానిగా పుట్టుటకు కారణం ఆ వ్యక్తి చేసిన పాపము కాదట, ఆ వ్యక్తిని కన్న తల్లిదండ్రులు చేసిన పాపము కూడా కాదట. మరి ఎందుకు గుడ్డివాడిగా పుట్టాడు అని అంటే, ఆ వ్యక్తి పట్ల, ఆ వ్యక్తి ద్వారా దేవుడు మహిమపరచబడడం కోసమే ఆ వ్యక్తి గుడ్డివాడిగా పుట్టాడు అన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్నారు. వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివానిగా పుట్టెను. దేవుని నామ మహిమార్థం కొరకే ఆ వ్యక్తి గుడ్డివాడిగా పుట్టాడు అని యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీ జీవితంలో, నీ శరీరంలో ఏదైనా అంగవైకల్యాన్ని నీవు కలిగి ఉన్నావా? ఏదైనా లోపాన్ని నువ్వు కలిగి ఉన్నావా? నీ శరీరంలో ఏదైనా లోపాన్ని కలిగి ఉండి నన్ను దేవుడు ఎందుకు ఇలా పుట్టించాడు అని నువ్వు వేదన చెందుతున్నావేమో, చింతిస్తున్నావేమో, లేకపోతే నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న సమస్యలను బట్టి, నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి, నీకున్నటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి, నీ కుటుంబ పరిస్థితులను బట్టి ఒకవేళ నీవు చింతిస్తూ వేదన చెందుతూ దుఃఖిస్తున్నావేమో. నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది, నా జీవితం ఎందుకు ఇలా ఉంది, నాది ఒక బ్రతుకేనా, నన్ను దేవుడు ఎందుకు ఇలా పుట్టించాడు అని నీలో నీవు ఒకవేళ మదన పడుతూ వేదన చెందుతూ ఉన్నావేమో. ఈ రాత్రి దేవుడు ఈ వాక్యంలో నుండి నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని నామము నీ ద్వారా మహిమ పరచబడడం కోసమే దేవుడు నిన్ను ఈ స్థితిలో ఉంచాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీవు విశ్వాసాన్ని కోల్పోకుండా, దేవుని యందు నిరీక్షణను కోల్పోకుండా, దేవుని యందు విశ్వాసముతో పట్టుదల కలిగి, భారముతో ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే నీ భక్తిని బట్టి దేవుని కృప వలన నేటి దినాన్న నీవు అనుభవిస్తూ ఎదుర్కొన్న ఈ ప్రతికూల పరిస్థితులన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపించి, వాటన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపించిన తరువాత నీ ద్వారా దేవుడు మహిమ పరచబడడం కోసమే దేవుడు నిన్ను ఈ స్థితిలో ఉంచాడనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. నేటి దినాన్న నీవు అనుభవిస్తున్న ఈ శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, బలహీనతలు, ఇవన్నీ కూడా నీ ద్వారా దేవుడు మహిమపరచబడడం కోసమే నీ జీవితంలోనికి అనుమతించాడు అనే వాస్తవాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే రోమపత్రిక 8వ అధ్యాయంలో అంటాడు, మన ఎడల ప్రత్యక్షము కాబోవు దేవుని మహిమ ఎదుట
ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగనివి కావని ఎంచుచున్నాను అని అంటాడు. నా ప్రియులారా, మన ఎడల ఒకానొక దినాన్న దేవుని మహిమ ప్రత్యక్షమయ్యే రోజు రాబోతుంది. ఆ దేవుని మహిమ నీ మీద ఉదయించినప్పుడు, దేవుని మహిమ నీ ఎడల ప్రత్యక్షమైనప్పుడు, దేవుడు నీకు చేసిన ప్రతి వాగ్దానాన్ని, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రతి సంకల్పాన్ని, ప్రణాళికను దేవుడు నెరవేర్చిన దినాన్న నీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ప్రియులారా, ప్రపంచంలో ఉన్న అందరికీ తెలిసిన ఒక వ్యక్తి, ప్రపంచానికి ఇన్స్పిరేషన్గా ఉన్న ఒక వ్యక్తి నిక్ వూయిచిచ్. కాళ్ళు చేతులు లేని ఒక మొండెం. తల్లి గర్భంలో నుండే అవయవ లోపంతో పుట్టిన నిక్ వూయిచిచ్ గారు. పిల్లరా, చిన్నప్పుడే ఆయన పుట్టినప్పుడు ఎవరో వాళ్ళ అమ్మగారికి సలహా ఇచ్చారట, వీడు పెద్దవాడైతే నీకు చాలా భారం అయిపోతాడు, ఇప్పుడే చంపే అని చెప్తే, వాళ్ళ అమ్మగారు యేసుక్రీస్తును నమ్ముకున్న మంచి విశ్వాసి గనుక, నేను అలాంటి పాపానికి మూట కట్టుకోను, దేవుడు ఈ వ్యక్తిని ఎందుకు ఇలా పుట్టించాడో, ఇలా పుట్టడానికి దేవుని సంకల్పం ఏముందో అని పిల్లరా దేవుని యందు విశ్వాసం ఉంచి, మనుషులు చెప్పిన మాటలు లక్ష్య పెట్టక తన బిడ్డ పట్ల దేవుని సంకల్పం కొరకు దేవుని సన్నిధిలో ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ వచ్చిందట. ఆయన స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా చాలామంది ఆయన అవయవ లోపాన్ని బట్టి ఆయనను అపహేళన చేస్తుంటే, అవమానపరుస్తుంటే పిల్లరా తట్టుకోలేక మానసిక ఒత్తిడికి గురై ఆయన సూసైడ్ చేసుకుని చనిపోదామని అనుకున్న సమయంలో దేవుడు ఇదే సందర్భంలో ఉండి ఇదే వాక్యంలోంచి ఆయనతో మాట్లాడి ఆయన దర్శించాడట. వీడు గుడ్డివాడై పుట్టుటకు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాడు అనే ఆ వాక్యాన్ని ఆయన చదువుతున్నప్పుడు, ఆ సందర్భాన్ని ఆయన చదువుతున్నప్పుడు ఆయనతో దేవుడు మాట్లాడాడట. నేను ఇలా పుట్టడానికి కారణం నా ద్వారా దేవుడు మహిమపరచబడాలనుకుంటున్నాడు, దేవుని నామ మహిమార్థమై దేవుడు నన్ను వాడుకోబోతున్నాడని దేవుని సంకల్పాన్ని గ్రహించి ప్రియులారా యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి తన జీవితాన్ని యేసయ్యకు సమర్పించిన తర్వాత ఈరోజు ప్రియులారా కాళ్ళు చేతులు లేని అవయవ లోపంతో ఉన్న నిక్ వూయిచిచ్ గారు ప్రపంచానికి ఇన్స్పిరేషన్గా దేవుడు అద్భుతమైన రీతిగా ఆయనను మార్చి వాడుకుంటున్నాడు. ఈరోజు ఎంతోమంది అవయవ లోపం ఉన్నవారిని మనం చూస్తున్నాం. వారందరూ ప్రియులారా దేవుని మహాకృపను బట్టి ఎవరి మీద ఆధారపడకుండా దేవుని కృప వలన, దేవుని మహాకృప వలన వారు కష్టపడి ఏదో ఒకటి చేసి వారి కాళ్ళ మీద, వాళ్ళ బలం మీద వారు ఆధారపడి బ్రతకగలుగుతున్నారు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ పుట్టుగుడ్డి వాణి విషయంలో తన శిష్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సరిగ్గా సమాధానం చెప్పాడు. వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభులు వారు తన శిష్యులకి ఈ మాట చెప్పిన తర్వాత ఇంకేం జరిగింది అని అంటే, ఇంకొంచెం వివరంగా, కొంచెం లోతుగా మనం ఈ విషయాలను ఆలోచన చేద్దాం. ప్రియులారా, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభులు వారు 4వ వచనానికి వచ్చేసరికి 9వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనంలో, పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడును పని చేయలేడు. పగలు ఉన్నంత వరకు అంటే ప్రియులారా సమయము ఉన్నంత వరకు, ప్రియులారా ఈ భూమిని, ప్రపంచాన్ని చీకటి ఛాయలు అలుముకోక ముందే మనకు అవకాశాలు ఉన్నంత వరకే, పగలు ఉన్నంత వరకే నన్ను పంపిన వాని క్రియలు, నేను ఎందుకు నిమిత్తమైతే పరలోకంలో నుండి ఈ భూమి మీదకి పంపించబడ్డానో ఆ దేవుని చిత్తము, దేవుని సంకల్పము నేను చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవ్వడును పని చేయలేడు అని చెప్పారు. చెప్పిన తర్వాత 5వ వచనంలో, నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే చెప్పారు ఏమనంటే, నేను లోకానికి వెలుగును. నేను లోకానికి వెలుగునివ్వడం కోసం ఒక కొవ్వొత్తి ఏ విధంగా అయితే తాను కరిగిపోతూ అనేకులకు వెలుగునిస్తుందో, యేసుక్రీస్తు ప్రభుల వారు చీకటిలో, పాపములో, రకరకాల చెడు వ్యసనాలకి బందీలుగా, బానిసలుగా మార్చబడి ప్రియులరా నరకాగ్నికి వెళ్ళిపోతున్న మనలను నరకము నుండి తప్పించి, పాపము నుండి విడిపించి నిత్య జీవానికి నడిపించుట కొరకు
మన కొరకు తన రక్తమంతా దారబోసి ప్రాణాన్ని అర్పించి ప్రియులారా మన కొరకు ఆయన సిలువ బలియాగం చేశారు. అందుకే అక్కడ నేర్చుకుంటున్నాం, నేను లోకానికి వెలుగునై ఉన్నానని ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే చెప్పారట. ఆ తర్వాత 6వ వచనానికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రియులారా ఆయన చేసిన అద్భుతాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆయన చేసినట్టుగా ఈరోజు నేటి సమాజంలో మనం ప్రయత్నాలు చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభులు వారికి మాత్రమే సాధ్యం. ఆయనను మించిన కార్యాలు మరెవరూ చేయలేరు. నా ప్రియులరా, ఇక్కడ మనం దేవుని వాక్యంలో నుంచి చాలా వివరంగా నేర్చుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ వ్యక్తిని ఎలా స్వస్థపరిచారు అని అంటే, ఇప్పుడు 6వ వచనాన్ని చదువుతున్నాను, 6-7 వచనాలు. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయేము కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనుమని చెప్పాను. దేవునికి స్తోత్రం. నా ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ పుట్టుగుడ్డి అయిన మనుష్యుణ్ణి ఎలా స్వస్థపరిచి బాగు చేశారంటే, నేల మీద ఉమ్ము ఊసి ఆ ఉమ్ముతో బురద చేసి ఆ బురదను ప్రియులారా ఆ పుట్టుగుడ్డి అయిన మనుష్యుని యొక్క కన్నులకు పూసి ఆ గుడ్డివానితో ఏమని చెప్పాడంటే, నీవు సిలోయేము అనే కోనేటికి వెళ్ళి కడుగు కొనుము. నా ప్రియులారా, ఈరోజు ఒక ప్రాంతానికి మనం వెళ్ళాలి అని అంటే కనుక ఆ ప్రాంతానికి చేరుకోవడం కోసం ఎంతమందిని అడ్రస్ అడుగుతాం మనం? ఒక ప్రాంతానికి మనం వెళ్ళాలి అని అనుకుంటే ఈరోజు గూగుల్ మ్యాప్ అది అడ్డదారుల్లో మనల్ని ఎక్కడెక్కడికో తీసుకుపోతుంది. కానీ ఈ కళ్ళు కనబడలేనటువంటి ఒక పుట్టుగుడ్డి వానికి యేసయ్య ఏమని చెప్పాడంటే, ఉమ్ము ఊసి బురద చేసి ఆ ఉమ్ముతో చేసిన బురదను వాని కన్నులకు పూసి, నీవు సిలోయేము అనే కోనేటికి వెళ్ళి కడుగు కొనుము అని చెప్పారు. మనం అనొచ్చు, అయ్యా వాడి గుడ్డివాడు, వాడికి కన్నులు కనబడవు. ఆ సిలోయేము కోనేరు ఎక్కడ ఉందో, ఏ ప్రాంతంలో ఉందో వాడికి తెలియదు కదయ్యా. మరి సిలోయేము కోనేటికి వెళ్ళి కడుక్కోమని చెప్తున్నావు, ఇది నీకు న్యాయమేనా అని మనం అనుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక అద్భుతం చెయ్యాలి అని అంటే కనుక దానికోసం మనం కూడా ప్రయాసపడాలి. పిల్లల దేవుడు ఏ అద్భుతం చేసినా ఊరకనే అద్భుతం చేయలే. ఆ అద్భుతం జరగడానికి వారికి ఏదో ఒక వారి విశ్వాసాన్ని పరీక్షించడానికి ఏదో ఒక పరీక్ష దేవుడు పెట్టాడు. ఆ సిలోయేము అనే కోనేటికి వెళ్ళి కడుగుకోమని చెప్పినప్పుడు ప్రియులారా అక్కడ రాస్తాడు, వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. ఆ సిలోయేము కోనేరు ఎక్కడ ఉందో, ఎంత దూరం ప్రయాణం చేయాలో ప్రియులారా తెలీదు. కానీ ఆ వ్యక్తి మరి అందరినీ అడుగుతూ వెళ్ళాడు, తడుముకుంటూ వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎలా వెళ్ళాడో మనకు తెలియదు. కానీ మొత్తానికి యేసయ్య చెప్పినట్టుగా సిలోయేము కోనేటికి వెళ్ళాడు. సిలోయేము కోనేటికి వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దామా. యేసయ్య చెప్పింది చెప్పినట్టుగా చేసినందున ఆ పుట్టిగ్రుడ్డి అయిన మనుషుని యొక్క కన్నులు తెరవబడ్డాయి. వాడు చూపు గలవాడై ప్రిల్లర ప్రకృతిని చూడగలిగాడు. ప్రిల్లర చూపు గలవాడై వచ్చాడు అనే మాటను అక్కడ మనం చదువుతున్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, సిలోయేము అనే మాటకు అర్థం పంపబడినవాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు సిలోయేము కోనేటికి వెళ్ళి ఎందుకు కడుగుకోమని చెప్పారంటే, నేను పంపబడిన వాడను, పరలోకంలో నుండి నా తండ్రి చేత ఈ భూలోకంలో ఉన్న మానవుల యొక్క పాప పరిహారము కొరకు సిలువ బలియాగము చేసి వారిని పాపము నుండి నరకము నుండి తప్పించుట కొరకు నేను పంపబడిన వాడను అని ప్రపంచంలో ఉన్న అందరూ తెలుసుకునే విధంగా ప్రియులారా సిలోయేము అనే కోనేటికి వెళ్ళి కడుగుకోమని చెప్పినప్పుడు ఆ వ్యక్తి వెళ్ళి కడుగుకొని చూపుగలవాడై వచ్చెను అని రాయబడింది. నా ప్రియులారా, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మానవులు
ఏ దేవుణ్ణి నమ్ముకుంటే, ఏ దేవుణ్ణి ఆశ్రయిస్తే ఎవరు నిజమైన దేవుడో తెలియక ప్రియులరా రకరకాల నదులలో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ప్రియులరా పాపాలు పోగొట్టుకోవడం కోసం, పుణ్యాన్ని సంపాదించుకోవడం కొరకు, నిత్య జీవానికి చేరుడు కొరకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా పాపం పోగొట్టే మార్గం, నిత్య జీవానికి చేరుకునే మార్గం యేసుక్రీస్తు ప్రభులు వారు మాత్రమే. యేసు రక్తంలో కడగబడినప్పుడే, యేసయ్య రక్తంలో మనం కడగబడినప్పుడే మన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది, మనం నిత్య జీవానికి చేరుకోగలుగుతాం. నా ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ పుట్టిగుడ్డి అయిన మనుష్యుణ్ణి అద్భుత రీతిగా బురద చేసి సిలోయము కోనేటికి వెళ్ళి కడుగుకోమని చెప్పినప్పుడు వాడు వెళ్ళి కడుగుకొని చూపుగలవాడై వచ్చాడు. వచ్చిన తర్వాత 8వ వచనానికి వచ్చేసరికి, కాబట్టి పొరుగువారును, చూడండి, పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూసిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకొని వాడు కాడా అనిరి. ఆ చుట్టుపక్కల ఉన్న పొరుగు వారందరూ, అంతకుముందు వాడు భిక్షమెత్తుకుండం చూసిన వారందరూ వీడు భిక్షకుడు కదా, వీడు గుడ్డివాడై కన్నులు కనబడక అంధుడై భిక్షాటన చేసుకునే ఒక భిక్షకుడు కదా అని చెప్పుకుంటుంటే 9వ వచనంలో, వీడే అని కొందరును, వీడు కాడని, వీడిని పోలియున్న యొక్కడని మరికొందరును అనిరి. వాడైతే, ఆ స్వస్థత పొందిన వాడైతే, నేనే ఆ భిక్షమెత్తుకున్న ఆ పుట్టి గుడ్డి వాణిని నేనే అని యేసుక్రీస్తు ద్వారా స్వస్థత పొందిన ఆ వ్యక్తి ధైర్యంగా సాక్ష్యం చెప్పాడు. 10వ వచనానికి వచ్చేసరికి, వారు, ఆ వ్యక్తి చెప్పిన సాక్ష్యాన్ని విన్నవారు ఏమని అడుగుతున్నారంటే, నీ కన్నులు ఎలాగూ తెరవబడినని వారిని అడుగగా, నీ కన్నులు ఎలా తెరవబడ్డాయి, నీ గుడ్డితనం ఎవరు బాగు చేశారు అని చెప్పి వారిని అడిగితే వాడు ఏమని చెప్పాడు తెలుసా? యేసు అను ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి కడుగు కొనమని నాతో చెప్పాను, నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందితిని అనేను. దేవునికి స్తోత్రం. యేసు అనే ఒక మనుష్యుడు నా దగ్గరికి వచ్చాడు. ఆ యేసు అనే ఆ మనుష్యుడు ఉమ్ము ఊసి బురద చేసి నా కన్నులకు పూసి, నీవు వెళ్ళి సిలోయము కోనేటికి వెళ్ళి కడుగుకొని అని చెప్పినప్పుడు ఆయన చెప్పినట్టుగా నేను సిలోయము కోనేటికి వెళ్ళి కడుగుకొని చూపు పొందాను అని చెప్పాడు. యేసు అనే మనుష్యుడు. ఈరోజు మన పాపాలు కడుగుకొని నిత్య జీవానికి చేరుకోవాలంటే మన పాపములు కడుగుకోవలసింది యేసు అనే మనుష్యుని యొక్క రక్తము ద్వారా, యేసుక్రీస్తు అనే దైవ నరుని యొక్క రక్తము ద్వారానే మానవ పాప పరిహారం కలుగుతుంది. నా ప్రియులారా, ఆ వ్యక్తి అలా సాక్ష్యం చెప్పిన తర్వాత, యేసు అనే మనుష్యుడు నన్ను బాగు చేశాడు, నాకు దృష్టి కలగజేశాడు అని చెప్పి ఆ వ్యక్తి చెప్పినప్పుడు 12వ వచనంలో, వారు ఆయన ఎక్కడ ఉన్నాడని అడుగగా వాడు, నేనెరుగను, అంతకుముందు గ్రుడ్డి అయి ఉండిన వానిని వారు పరిసయ్యుల యొద్దకు తీసుకొని వచ్చిరి. జాగ్రత్తగా వినాలి. ఆ మనుష్యుని పేరు యేసు, నన్ను బాగు చేశాడు, ఆయన ఎక్కడున్నాడో, ఎక్కడికి వెళ్ళాడో నేను ఎరుగను అని చెప్తే, ఆ వ్యక్తి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ప్రియులారా, అక్కడ ఉన్న వారందరూ యేసుక్రీస్తు ద్వారా మేలు పొందిన, అద్భుతాన్ని పొందినటువంటి ఆ పుట్టుగ్రుడ్డి అయిన మనుష్యుని పరిసయ్యుల యొద్దకు తీసుకొని వచ్చారట. పరిసయ్యుల యొద్దకు తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు ఆ పరిసయ్యులు అడుగుతున్నారు, నువ్వెలా బాగుపడ్డావు, నీకు ఎలా దృష్టి కలిగింది, నువ్వెలా చూడగలుగుతున్నావు అని అడిగితే, ఈ ప్రియులారా, వాడు వారి ముందు కూడా ఏమాత్రం భయపడకుండా దేవుడు తన జీవితంలో చేసిన కార్యాన్ని ప్రియులారా ధైర్యంగా సాక్ష్యం చెప్పాడు. ఎందుకు ఆ పరిసయ్యులు ఆ వ్యక్తిని ప్రియులారా నిలదీసి అడిగారంటే, యేసుక్రీస్తు అద్భుతం చేసిన దినం విశ్రాంతి దినం. విశ్రాంతి దినం అనేది మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రియులారా వాళ్ళకి సెంటిమెంట్. ఆ రోజు వాళ్ళు ఏ పని చేయకూడదు అనే ఒక ఆచారం వారికి ఉండేది కనుక ప్రియులారా, శాస్త్రులు పరిసయ్యులు అనబడిన వారు చాలా నిష్ట కలిగిన వారు కనుక ధర్మశాస్త్ర ప్రకారంగా విశ్రాంతి దినాన్న
ఏ పని ఏ బరువు మోయకూడదని సిస్టంలో వారు ఉన్నారు కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభులు వారు విశ్రాంతి దినాన్న పుట్టుగుడ్డి అయిన మనుషుని బాగు చేసినందున పరిసయ్యులు అనబడిన వారు విశ్రాంతి దినమున బాగు చేశాడని చెప్పి ప్రియులారా యేసుక్రీస్తు మీద కక్ష కట్టడం మాత్రమే కాకుండా అక్కడ ఇంకా ఏం చేశారు అని అంటే 15వ వచనంలో, వాడు ఎలాగూ చూపు పొందెనో దానిని గూర్చి పరిసయ్యులు కూడా వానిని మరలా అడుగగా, వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితినని వారితో చెప్పాను. కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించుట లేదు గనుక దేవుని యందు నుండి వచ్చిన వాడు కాడు అనిరి. మరికొందరు పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచక క్రియలు ఎలాగూ చేయగలరు అని చెప్పిరి. సూచక క్రియ, ఇదొక సూచక క్రియ. యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టుగుడ్డి అయిన మనుష్యుడిని బాగు చేసిన, స్వస్థపరిచిన ఈ సందర్భం ఇదొక సూచక క్రియ. ఆ శాస్త్రులు పరిసయ్యులు అనబడిన వారు ప్రియులారా ఎలా జరిగింది అని ఆ గుడ్డి వాడిని అడిగినప్పుడు ప్రియులారా, ఆ దేవుని ద్వారా ఆ అద్భుతాన్ని పొందుకున్న వ్యక్తిని అడిగినప్పుడు ప్రియులారా ఆ వ్యక్తి చెప్తున్నాడు, యేసు అనే ఒక మనుష్యుడు నా కన్నులకు బురద పూసాడు, నేను వెళ్ళి కడుగుకొని చూపుగలవాడినై వచ్చాను అని చెప్తే, పరిసయ్యులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతి దిన ఆచారమును ఆచరించట్లేదు, ఇది విశ్రాంతి దిన ఆచారము, మోషే ద్వారా దేవుడు మనకిచ్చిన ఆచారము, దీన్ని ఆచరించట్లేదు కనుక ఇతడు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడు అని చెప్పుకుంటే, మరికొంతమంది ఒకవేళ ఈ మనిషి నిజంగా పాపి అయితే పాపి అయిన మనుషుని ద్వారా ఈ సూచక్రియలు ఎలా చేయగలుగుతున్నాడు అని చెప్పుకున్నారు. వారికి భేదములు పుట్టాయట. 17వ వచనానికి వచ్చేసరికి ప్రియులారా, ఇలా కాదు అని చెప్పి 17వ వచనానికి వచ్చేసరికి, కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతన్ని గూర్చి ఏమనుకొనుచున్నావని అడుగగా, వాడు ఆయనను ఒక ప్రవక్త అనేను. ఆ గుడ్డివాడిని అడుగుతున్నాడు, అసలు నీ కన్నులు తెరిచి నిన్ను బాగు చేసిన వాడిని కోసం నువ్వేమనుకుంటున్నావంటే ఆయన ఒక ప్రవక్త అని చెప్పి ఆ గుడ్డివాడు చెప్పాడట. ఇలా చెప్పిన తర్వాత ప్రియులారా 18వ వచనానికి వచ్చేసరికి, వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందేనని యూదులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, వీడు గుడ్డివాడు కాదు, ఇదిగో ప్రజల్ని మోసం చేయడానికి ఈ కడవరి దినాల్లో కూడా చూడండి, చాలామంది స్వస్థతల పేరిట, అద్భుతాల పేరిట, సూచక్రియల పేరిట ప్రజలను మోసం చేస్తున్నటువంటి అబద్ధ బోధకులు, దొంగ బోధకులు సమాజంలో చాలామంది ఉన్నారు కదా. అలానే ఆ దినాలలో కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు చేసినటువంటి ఆ సూచక్రియను వారు నమ్మక, నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని, ఇది నిజమా కాదా అని డిసైడ్ చేసుకోవడం కోసం ఆ పుట్టుగుడ్డి అయిన మనుషుని యొక్క తల్లిదండ్రులను పిలిపించారట. పిలిపిస్తే 19వ వచనంలో, గుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు, మీ కుమారుడు వీడేనా? గుడ్డివాడై పుట్టెనని మీరు చెప్తున్నారే, ఆ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగో చూచుచున్నాడని వారిని అడిగాను. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడై పుట్టిననియు మేము ఎరుగుదాము. చూడండి, వాడి తల్లిదండ్రులే ధైర్యంగా చెప్పిన మాట ఏంటంటే, వీడు మా కుమారుడే, వీడు గుడ్డివాడుగా పుట్టిన సంగతి కూడా వాస్తవమే, కానీ వీడు ఎలాగూ చూచుచున్నాడో అది మాత్రం మేము ఎరుగము. ఎవడు వీని కన్నులు తెరిచెనో అది కూడా మేము ఎరుగము. వీడు ఎలా చూచుచున్నాడో, వీని కన్నులు ఎలాగూ ఎవడు తెరిచెనో అది మేము ఎరుగము. వీడు వయస్సుకు వచ్చినవాడు, వీడు చిన్నపిల్లోడు కాదు. ఒకవేళ వీడు మాయ మాటలు చెప్పడానికి, అబద్ధాలు చెప్పడానికి వీడు చిన్నపిల్లోడు కాదు, వయస్సుకు వచ్చినవాడు గనుక మీరు వానిని అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. వాని తల్లిదండ్రులు చూడండి, వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు ఆ మాట చెప్పారు అని అంటే, యూతులకు పరిసయ్యులకు వాని తల్లిదండ్రులు భయపడ్డారు. సమాజంలో నుండి ఒకవేళ తమను వెలివేస్తారేమో సమాజానికి భయపడ్డారు. పిల్లలు యూతులకు భయపడి తమ్మును ఒకవేళ సమాజం నుంచి వెలివేస్తారేమోనని వారు తప్పించుకోవడం కోసం ఆ మాట చెప్పారట. అంతకు మునుపు యూదులు నిర్ణయించుకున్నారట, ఏమని?
ఒకవేళ యేసుక్రీస్తుని దేవుడని ఎవరైనా ఒప్పుకుంటే, యేసుక్రీస్తు శిష్యులుగా ఎవరైనా మార్చబడితే వారిని సమాజం నుంచి వెలివేయాలని అంతకుముందే యూదులు నిర్ణయించుకున్నారట. కావున వారి తల్లిదండ్రులు వాడు వయస్సుకు వచ్చిన వాడు వానిని అడగండి అని చెప్పి చాలా తెలివిగా తప్పించుకున్నారు. నా ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రభులు వారి కొరకు ఈ మాటను బట్టి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, చాలామంది యేసుక్రీస్తును నమ్ముకుంటున్నారు, యేసుక్రీస్తు ప్రభుల ద్వారా అద్భుతాలు పొందుకుంటున్నారు, యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా గొప్ప కార్యాలు పొందుకుంటున్నారు. కానీ ప్రియులారా, ధైర్యంగా యేసుక్రీస్తును నమ్మి రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం పొందడానికి ముందుకు రాలేకపోతున్నారు. కులకట్లు, మత కట్లు, లేకపోతే కుటుంబానికి, లేకపోతే భార్యకు, భర్తకు, లేకపోతే రక్త సంబంధికులకు భయపడి ప్రియులారా రక్షణ పొందడానికి ముందుకు రాలేనటువంటి పరిస్థితుల్లో చాలామంది జీవిస్తూ ఉన్నారు. తెగించి ముందుకు రాలేకపోతున్నారు. కానీ ఆ పుట్టుగుడ్డి వాని యొక్క తల్లిదండ్రులు కూడా సమాజానికి భయపడ్డారు. వెలివేయబడతామేమోనని ప్రియులారా ధైర్యంగా వారు చెప్పలేకపోయారు. కానీ వారు ఆ అద్భుతాన్ని పొందిన తన కుమారుడి మీదకి వాళ్ళు నెట్టేశారు. వాడు ఈడుకు వచ్చిన వాడు, వయసుకు వచ్చిన వాడు, వానినే అడిగి తెలుసుకోండి అని చెప్పినప్పుడు ప్రియులారా 24వ వచనంలో, కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనుష్యుని రెండవ మారు పిలిచారట. గుడ్డివాడైన మనుష్యుని రెండవ మారు పిలిచి, నువ్వు దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదుమని వానితో చెప్పగా, చూడండి, నువ్వు దేవుణ్ణే మహిమపరచు. ఆ యేసు అనే మనుషుడు పాపి అని మేము ఎరుగుదుమని చెప్పగా 25వ వచనంలో ఆ గ్రుడ్డివాడు, అద్భుతాన్ని పొందిన ఆ గ్రుడ్డివాడు ఏం చెప్తున్నాడంటే, వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను. ఆ యేసు నన్ను స్వస్థపరిచి బాగు చేసిన ఆ యేసు పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, అతడు పాపియో పాపి కాదో నేను ఎరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను. గుడ్డివాడనైన నేను ఇప్పుడు చూచుచున్నాను, అది యేసు వలనే, అది యేసు ద్వారానే ఈరోజు నేను చూడగలుగుతున్నాను. అతడు పాపియో పాపి కాదో నాకు తెలియదు, కానీ నేను ఈరోజు చూచుచున్నానంటే అది యేసు వలనే అని చెప్పాడు. ప్రియులారా 26వ వచనానికి వచ్చేసరికి, అందుకు వారు, ఆయన నీకు ఏమి చేసెను, నీ కన్నులు ఎలాగూ తెరిచినని మరలా వానిని అడుగగా, చూడండి, మరలా అడుగుతున్నారు. ఒకే ప్రశ్న పదే పదే మనల్ని అడిగితే ప్రియులారా, మనం ఒకవేళ నిజంగానే అబద్ధం చెప్తే మాటలు తడబడతాయి, మాటలో ఖచ్చితంగా దొరికిపోతాం. కానీ ఆ వ్యక్తి యేసు ద్వారా స్వస్థత పొందాడు కనుక, అతడు పొందిన కార్యము నిజము, వాస్తవం, సత్యం కనుక ప్రియులారా అతడు భయపడకుండా, బెదరకుండా, ఎన్నిసార్లు అడిగినా యేసు నన్ను స్వస్థపరిచాడు, యేసు నా కన్నులు తెరిచాడు, యేసు నా జీవితంలో ఈ సూచక్రియ చేశాడని ప్రియులారా ధైర్యంగా చెప్పగలిగాడు. అన్నిసార్లు అడిగితే ఆ పుట్టుగుడ్డి అయిన మనుషుడు ఏమన్నాడు తెలుసా, మీరు మరలా వినగోరుచున్నారా? ఇందాకే మీతో చెప్పాను కదా, ఇందాకే ఆల్రెడీ మీరు అడిగిన ప్రతిసారి మీతో చెప్తూ వచ్చాను, యేసయ్య నన్ను బాగు చేశాడు, యేసయ్య నన్ను స్వస్థపరిచాడు, యేసయ్య ద్వారా నేను ఈ అద్భుతం పొందుకున్నానని మీతో చెప్పాను. మరలా వినాలనుకుంటున్నారా? ఎందుకు మరలా అడుగుతున్నారు? మీరును కూడా ఆయన శిష్యులుగా మారిపోవాలనుకుంటున్నారా? చూడండి, ఆ పుట్టుగుట్టి అయిన మనుషుడు అంటున్నాడు, మరలా గుచ్చి నన్ను అడుగుతున్నారే, మీరు కూడా యేసుక్రీస్తు శిష్యులుగా మారిపోవాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు వెంటనే ఆ పరిసయ్యులు, ఆ యూదులు ప్రియులారా వాళ్ళు అంటున్నారు, నీవే వాని శిష్యుడవు, నీవు మాత్రమే వాని శిష్యుడవు, మేము ఆయన శిష్యులం కాదు, మేము మోషే శిష్యులము, దేవుడు మోషేతో మాట్లాడాను అని ఎరుగుదుము, కానీ నీవెక్కడ నుండి వచ్చినో ఎరుగమని చెప్పి వాని దూషించిరి. చూడండి, ఆ పుట్టుగుడ్డి వాణిని మరలా అడుగుతుంటే వాడు స్ట్రైట్గా ఒక మాట అన్నాడు. అంతమంది అన్ని రకాలుగా అడిగినా కానీ బెదరకుండా, భయపడకుండా,
మీరు కూడా ఆయన శిష్యులుగా మారిపోవాలనుకుంటున్నారా అంటే వాళ్ళు వెంటనే ప్రియులారా ఆ పుట్టుగుడ్డి అయిన మనుషుని దూషిస్తూ, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము అంటూ ఆ వ్యక్తి మిమ్మల్ని దూషించినట్టుగా అక్కడ మనం చూస్తున్నాం. ఇకపోతే ప్రియులారా ఆ కిందకి చాలా విషయాలు వ్రాయబడతాయి. చాలా విషయాలు వ్రాయబడుతూ ఇకపోతే చాలా విషయాలు రాయబడతాయి, కానీ అవన్నీ నేను ఇక సాగదీయను. కానీ 32వ వచనంలో పుట్టుగుడ్డి అయిన వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. పుట్టుగుడ్డి వాని కన్నులు ఎవరైనాను తెరిచినట్టు లోకం పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు వినబడలేదట. లోకము పుట్టినది మొదలుకొని పుట్టుక నుండి గుడ్డివారి కన్నులు తెరుచుట అనే ఈ సూచక్రియ లోకం పుట్టినది మొదలుకొని ఎప్పుడు ఎక్కడ వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీయూ చెయ్యనేరడని వారితో చెప్పాను. ఆ పుట్టుగుడ్డి వాడిని చూసి కొంతమంది చెప్తున్న మాట, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాకపోతే ఈ కార్యాలు ఇతనికి సాధ్యపడవు అని చెప్పి 34వ వచనంలో, అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టిన వాడవు. చూడండి ఎన్ని రకాలుగా దూషించడం మాత్రమే కాకుండా ఆ వ్యక్తి చెప్తున్నాడు, ఇతడు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కనుకే నా కన్నులు తెరిచాడు, ఈయన దేవుడు కనుకే నా కన్నులు తెరిచి నన్ను బాగు చేశాడు అని చెప్పి చెప్తుంటే ఆ యూదులు పరిసయ్యులు అంటున్నారు, నీవు కేవలము పాపి అయి పుట్టిన వాడవు, నీవు మాకు బోధించవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. నువ్వు మాకు బోధించడానికి నువ్వెంత, నీ బ్రతుకెంత, నువ్వు పాపి అయి పుట్టిన వాడవు, నువ్వు కేవలం పాపంలో పుట్టినవాడు, ఒక పాపాత్ముడవు. మేము పరిసయ్యులకు తెగకు చెందిన వారము, మోషే శిష్యులము, మేము పరిశుద్ధులమంటూ ప్రియులారా ఆ వ్యక్తిని నీవే మాకు బోధించవచ్చితివా అని చెప్పి ఆ దేవుని ద్వారా అద్భుతం పొందిన వ్యక్తిని వెలివేశారట. దేవుని కోసం వెలివేయబడడం ఒక గొప్ప భాగ్యం. ఒకవేళ యేసుక్రీస్తును నమ్ముకున్నందున నీ కులం వెలివేస్తుందేమోనని, సమాజం వెలివేస్తుందేమోనని భయపడుతున్నావా? భయపడకు. పూర్వ దినాల్లో ఎంతో మంది భక్తులు అగ్ర కులాలకు చెందిన వారు యేసుక్రీస్తును నమ్ముకొని సొంత రక్షకునిగా అంగీకరించి కుల కట్ల నుండి మత కట్లను తెంచుకొని నాకు యేసుక్రీస్తే కావాలి, యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని రక్షణ పొందినందుకు కులం నుండి, మతం నుండి, సమాజం నుండి వెలివేయబడినా కానీ యేసుక్రీస్తు కొరకు తుది శ్వాస విడిచిపెట్టేంత వరకు ప్రియులారా వారు జీవించగలిగారు. వారు అట్టి రీతిగా జీవించారు కనుకే ఈ గొప్ప రక్షణ మన వరకు వచ్చింది. ప్రియులారా, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ వ్యక్తిని వెలివేశారట. అతడు చేసిన పాపం ఏంటి? దేవుని ద్వారా పొందిన మేలును ఉన్నది ఉన్నట్టుగా జరిగినట్టుగా నిర్భయంగా చెప్పినందుకు, ఎన్నిసార్లు అడిగినా తడబడకుండా ప్రియులారా వాస్తవాన్ని చెప్పినందుకు సమాజం నుండి ఆ వ్యక్తిని వెలివేశారట. నా యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే, ఒకవేళ ఈ మాటను మనం ధ్యానిస్తున్నప్పుడు నీవు కుటుంబం నుండి వెలివేయబడ్డావా? నువ్వు దేవుని కోసం నిలబడినప్పుడు, మీకు మాట చెప్పిన, నువ్వు లోకంలో వెచ్చలవిడిగా ఇష్టానుసారంగా నీకు నచ్చినట్టుగా బ్రతికినంత కాలము లోకము, లోక సంబంధులు నిన్ను ప్రేమిస్తారు, నీతో స్నేహం చేస్తారు. కానీ నీవెప్పుడైతే దేవుని కొరకు నిలబడతావో, ఎప్పుడైతే దేవునిలో నీతిగా, భక్తిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానించుకుంటావో, ఎప్పుడైతే నువ్వు దేవునికి సాక్షిగా జీవిస్తావో, అప్పుడు సమాజం నిన్ను వెలివేస్తుంది. నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టేస్తారు, నీ బంధువులు నిన్ను విడిచిపెట్టేస్తారు, నీ కుటుంబ సభ్యులు నిన్ను విడిచిపెట్టేస్తారు, నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వారు కూడా నిన్ను వెలివేసేస్తారు, అందరు నిన్ను విడిచిపెట్టేస్తారు. నా యేసయ్య అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మన జీవితంలో ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, ఒకవేళ మనుషుల వలన మనం వెలివేయబడి, తృణీకరించబడి, మనుషులు నిన్ను విడిచిపెట్టినటువంటి పరిస్థితుల్లో నువ్వు జీవిస్తే గనుక, అలాంటి ఛేదరించబడినటువంటి జీవితాన్ని జీవిస్తే గనుక నా యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే, అక్కడ చదువుతాను 35వ వచనంలో, 9వ అధ్యాయం 35వ వచనంలో, పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. చూడండి, ఆ వ్యక్తిని ఎప్పుడైతే ఆ పరిసయ్యులు యూదులు వెలివేశారో,
వాడు వెలివేయబడిన సంగతి ఎవరికి వినబడిందట? నా యేసయ్య విన్నాడు. ఆయన విన్నాడు, ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. ఆయన విన్నాడు, ఉన్నాడు, చూస్తున్నాడు. ఆయన విని చూసి పిల్లరా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నీకు సహాయం చేసే దేవుడు, నీ చెయ్యి పట్టుకుని నిన్ను లేవనెత్తే దేవుడు. నువ్వు పడిన పరిస్థితిలో నుండి, నువ్వు పడిన గుంటలో నుండి ఆయన నిన్ను లేవనెత్తి నీ అడుగులు బండ మీద నిలిపి నీ అడుగులు స్థిరపరిచే దేవుడైన నా పిల్లరా, యేసు వాడు వెలివేయబడినని విని ఆ వ్యక్తిని కనుగొని ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఆ వ్యక్తిని ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు. నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా? దేవుని కుమారుని యందు నీవు విశ్వాసం ఉంచుచున్నావా అని ఆ పుట్టుగుడ్డి అయిన మనుష్యుడు యేసుక్రీస్తు ద్వారా బాగుపడిన ఆ వ్యక్తిని, ఆ పరిసయ్యుల ద్వారా, యూదుల ద్వారా వెలివేయబడిన ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభులు వారు అడిగినప్పుడు అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా, అసలు నేను ఆయన యందు విశ్వాసం ఉంచాలి అంటే ఆయన ఎవరో నాకు తెలియదు కదా. ఆయన యందు విశ్వాసం ఉంచాలంటే, ఆయన్ని నమ్ముకోవాలంటే ఆయన ఎవరు అని వాడు అడిగినప్పుడు పిల్లరా 37వ వచనంలో, యేసు నీవాయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. దేవునికి స్తోత్రం చెప్దామా? నీవు చూస్తున్నావే, నీవు చూస్తున్నావు, వింటున్నావు, నీ కళ్ళ ముందే ఉన్నానే, నేనే ఆ దేవుని కుమారుణ్ణి, ఆ దైవ కుమారుని నేనే, నీవు చూచుచున్న, నీతో మాట్లాడుచున్న నేనే అని యేసయ్య నేనే దైవ కుమారుని అని చెప్పినప్పుడు ప్రియులారా, వెంటనే ఆ పుట్టి గుడ్డి అయిన బాగుపడిన వ్యక్తి ప్రియులారా, ప్రభువా, ప్రభువా అంటే అర్థం ఏంటంటే నన్ను పరిపాలించువాడా. అడోనాయ్, ప్రభువా అంటే అడోనాయ్, ప్రభువా నన్ను పరిపాలించువాడా, నేను విశ్వసిస్తున్నాను, నీవే దైవ కుమారుడు అని నమ్ముతున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కాడట, ఆయన పాదాలకి మ్రొక్కాడట. నా ప్రియులరా, ఆ దినాన్న యేసుక్రీస్తు ప్రభులు వారు శాస్త్రులను, పరిసయ్యులను, యూదులను ఉద్దేశించి ఒక మాట చెప్పారు. ఒక తీవ్రమైనటువంటి స్టేట్మెంట్ అది. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితనని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభుల వరకు తీవ్రమైనటువంటి ఒక సంచలనమైనటువంటి పిల్లర ఒక వివాదాస్పదమైన మాటను ఆ దినాన్న పలికారు యేసయ్య. ఏమనంటే, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను. చూడని వారు ఏం చేయాలట? చూడవలెను, చూస్తున్నవారు గుడ్డివారు కావలెను అనే తీర్పు నిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చుతుని అని చెప్పినప్పుడు, అక్కడున్న పరిసయ్యులు యేసుక్రీస్తును వెంబడిస్తూ ఉన్న యేసయ్య యొద్ద ఉన్నటువంటి పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, మేము గుడ్డివారమా, మేము గుడ్డివారమా అని ఆయనను అడిగినప్పుడు ఆయన అన్నాడు 41వ వచనంలో, అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. గుడ్డివాడికి ఏం లేదంట. మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును. గుడ్డివాడికి ఏం లేదట. గుడ్డివాడికి పాపం లేకపోవడం ఏంటి? మీరు చూచుచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నది అని అన్నాడు. అంటే కన్నులు లేనివాడు పాపపు దృశ్యాలు చూడడు గనుక, పాపాన్ని చూడలేడు గనుక, పాపపు దృశ్యాలు చూడలేడు గనుక పిల్లరా వాడికి పాపము లేకపోవును, మీరు చూచుచున్నారు గనుక. అందుకే కదా చెడు చూడకు అని ఎందుకన్నారు అంటే, చెడు దృశ్యాలు, పాపపు దృశ్యాలు చూచుట ద్వారా పిల్లరా, అందుకే కదా దేహమునకు దీపము కన్నే. నీ కన్ను తేటగా ఉండిన ఎడలని దేహం అంతయు వెలుగుమయమై ఉండును అని. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటి అయిపోతుంది అన్నారు యేసుక్రీస్తు ప్రభులు వారు. ఈ రోజున్న ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి ఎందు నిమిత్తం వచ్చారంటే, చూడని వారు చూడవలెను, చూచువారు
గుడ్డివారు కావలేను అను తీర్పు నిమిత్తమై నేను ఈ లోకానికి వచ్చాను అని అన్నాడు. చూడని వారిని పిల్లల అనేక మందిని ఆయన చూపు కలిగించి, దృష్టి కలిగించి చూసేటట్టుగా చేశాడు. చూచువారు గుడ్డివారు కావాలని అంటే పాపం విషయంలో, పాపపు దృశ్యాలు చూడడం విషయంలో మనం ఎలా ఉండాలట? గుడ్డివారిగా ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభులు వారు చాలా స్పష్టంగా ఈ విషయాలు తెలియజేశారు. నా పిల్లరా, ఈ వాక్యంలో నుంచి దేవుడు ఎన్నో విషయాలు మనతో మాట్లాడి ఉండగా, విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా మనం ప్రభు పాద సన్నిధిలో మనం కూడా యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, ఆయనను వెంబడిస్తూ పరిశుద్ధంగా, ప్రత్యేకంగా, భయభక్తులు కలిగి వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు ప్రియులారా, మనలను కూడా కుటుంబం వెలివేయొచ్చు, సమాజం వెలివేయొచ్చు, వెలివేయబడిన పరిస్థితులు మనం కూడా అనుభవించవచ్చు. కానీ దేవుడు ఎంత మాత్రము మనల్ని విడిచిపెట్టడు. మనల్ని ఆదరించి, ధైర్యపరిచి, మన పక్షాన నిలబడేవాడని ప్రియులారా ఈ వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. వీడి గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాడు? వీడా వీని కన్నవారా అంటే వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడి గుడ్డివాడిగా పుట్టాడు. నీ పరిస్థితి ఎందుకు ఇలా ఉంది? నీ జీవితం ఎందుకు ఇలా ఉంది? నీ భవిష్యత్ ఇలా ఎందుకు ఉంది? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ శోధనలేంటి? ఈ శ్రమలేంటి? ఈ అప్పులేంటి? ఈ వ్యాధులేంటి? ఈ అంగవైకల్యం ఏంటి? నా జీవితం ఎందుకు ఇలా ఉందని శతమతమైపోతూ, కృంగిపోయి, దుఃఖంలో, వేదనలో చింతిస్తున్న నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని క్రియలు నీ యందు ప్రత్యక్షపరచబడుటకే, ఈ శ్రమల వెనకాల దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించడం కోసమే, ఈ కీడు వెనకాల దేవుడు నీకు మేలు చేయుట కొరకే దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. దేవుని మహిమ నీ ఎడల ప్రత్యక్షమయ్యే రోజు రాబోతుంది. ఆ రోజు వరకు దేవుని బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు కలిగి, విశ్వాసము కలిగి, నిరీక్షణతో, పట్టుదల, ఆసక్తి కలిగి నువ్వు ప్రార్థించినప్పుడు ఏదో ఒక దినాన్న దేవుడు ఖచ్చితంగా తన మహిమను మన మీద ఉదయింపచేసి, మనలను కనికరించి మన పక్షంగా గొప్ప కార్యాలు జరిగిస్తారు. దేవుడు అట్టి కృపాధన్యత మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మమ్ములను అతి మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, పవిత్రమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో యేసు చేసిన అద్భుతాలు అనే అంశంలో పుట్టి గుడ్డి అయిన మనుష్యుని నువ్వు ఎలా బాగు చేసావో అనేక విషయాలు మాతో మాట్లాడి మాకు తెలియజేసినందుకు వందనాలు. విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా హృదయంలో భద్రపరుచుకొని కేవలం వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా వాక్యానుసారంగా ప్రవర్తించే అట్టి బుద్ధి వివేకములు కలిగిన హృదయము మా అందరికీ దయచేయండి. బలహీనలు బలపరచండి, రోగులను స్వస్థపరచండి. ఈ సమయంలో చదువుకున్న పిల్లలను దీవించండి, వారి చదువులో నీ ఆశీర్వాదం కలుగును గాక. నిరుద్యోగులకు ఉద్యోగాలు అనుగ్రహించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కూలి పని, వ్యవసాయం చేసుకుంటున్న వారి నమ్మకత్వాన్ని బట్టి వారి చేతులకు కష్టార్జితాన్ని దీవించండి. ఎవరైతే అనారోగ్యాలతో, వ్యాధులతో, బాధలతో మగ్గిపోతున్నారో వారికి సంపూర్ణ స్వస్థత కలుగును గాక. అప్పుల సమస్యలతో వేధించబడుతూ బాధించబడుతున్న వారికి అప్పులు తీర్చుకోవడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాను. శ్రమలలో, ఇరుకు ఇబ్బందులలో, నిందలు, అవమానాలలో, కష్టాలలో నైనా నలిగిపోతున్న వారికి యేసుక్రీస్తు నామములో నైనా వారిని కనికరించి వారికి కృప చూపి ఆ క్లిష్టమైన పరిస్థితుల నుంచి యేసు నామములో వారికి విడుదల కలుగును గాక. ఇరుకులో నుండి వారిని విశాలతలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. మా తండ్రి, వివాహాలు కాలేని వారికి పరిశుద్ధ వివాహాల పట్ల అద్భుతం జరుగును గాక. సంతానము లేని ముయ్యబడిన ప్రతి గర్భం తెరవబడు గాక. గర్భిణీ స్త్రీలకు సుఖవంతమైన ప్రసవాలు అనుగ్రహించండి. మా యేసయ్య ఇంకా మా సంఘంలో, సమాజంలో, మా గ్రామంలో, మా కుటుంబాలలో ఎవరికైతే ఇంకా రక్షణ లేదో వారికి మారు మనస్సు, రక్షణ దయచేయండి. సొంత గృహాలు లేని వారికి, స్థలముండి నిర్మించుకోవడానికి స్తోమత లేని వారికి సొంత గృహం పట్ల, సొంత ఇంటి కళ నెరవేర్చి అద్భుతం చేయండి. మా భారతదేశాన్ని రక్షించండి, మా భారతదేశాన్ని రక్షించండి అయ్యా. ఈ సమయంలో ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించండి, మా గ్రామాన్ని రక్షించండి, గ్రామ ప్రజలను రక్షించండి, మా సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించండి. ఈ వర్షాకాలం ఏ కీడు, ఏ తెగులు
ఏ శోధన దరికి రాకుండా నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆయన పాలకులను దర్శించు. ప్రజలకు ఆయన ఎలా మేలు చేయాలో, ఎలా మంచి చేయాలో తగిన జ్ఞానం వారికి దయచేయండి. మా యేసయ్య మా దేశం మీద, మా రాష్ట్రం మీద, మా గ్రామం మీద, మా సంఘం మీద ఏలుబడి చేస్తున్న సకల విధ కీడు దోషములు తొలగించండి. లైవ్ ద్వారా ఆ ప్రాంతాల్లో ఉండి ప్రాంతంలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకొని వారి విశ్వాస పరిమాణమును బట్టి వారి జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు కృప సదాకాలము మనందరికీ తోడయుండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్.